హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మధురిమ. ఈరోజు అందరికీ చాలా ఇష్టమైన టిఫిన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అది పెసరట్టు. ఇది మామూలు పెసరట్టు కాదు, పాలకూర పెసరట్టు అనమాట. ఈ పెసరపప్పు నానబెట్టేసుకున్న తర్వాత అందులో పాలకూర కూడా వేసి మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్ పరంగా కూడా చాలా మంచిదన్నమాట. మనకి పాలకూరలో విటమిన్ ఏ, సి, కే మరియు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ కూడా ఉంటాయన్నమాట. ఇందులో క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయన్నమాట. అందువల్ల మనం పాలకూర అనేది వీక్లో ఒక 3 సార్లన్నా తీసుకోవాలి. అందువల్ల మామూలుగా పాలకూర అయితే అంతగా ఎవరు ఇష్టపడరు కాబట్టి ఇలా టిఫిన్స్లో యాడ్ చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. అంతేకాకుండా ఈ పెసరపప్పులో కూడా మనకి చాలా ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి. ఇందులో కూడా బోల్డ్ అండ్ విటమిన్స్ ఉంటాయి అన్నమాట. ప్రోటీన్, పొటాషియం, ఐరన్, విటమిన్ B6, నియాసిన్, ఫోలేట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట పెసరపప్పులో కూడా. అందువల్ల పెసరట్టు అనేది హెల్దీ టిఫిన్ అనమాట. పిల్లలకి ఏంటి, పెద్దలకి ఏంటి, అందరికీ కూడా. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేసుకోవాలంటే ముందుగా పెసరపప్పు పొట్టుతో ఉన్నది నానబెట్టేసుకోవాలి. ఒక 2 గంటల ముందు నానబెట్టేస్తే చాలు, ఇది తొందరగా నానిపోతుంది అనమాట. ఇప్పుడు అలా నానబెట్టేసుకున్న దాన్ని శుభ్రంగా పొట్టు కొద్దిగా పొయ్యిలా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పాలకూరని తీసుకోవాలి. మీకు స్టార్టింగ్ ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం అంటే కొద్దిగా తక్కువ తీసుకోండి. మీకు నచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ తీసుకుందరు. కానీ నేను ఒక గ్లాసు పెసరపప్పుకి ఒక కట్ట పాలకూర తీసుకొని కొంచెం మొదళ్ళు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో 1 ఇంచు వరకు అల్లం తీసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఒక 5-6 వెల్లుల్లిపాయలు తీసుకోండి. వెల్లుల్లిపాయలు ఆప్షనల్, మీరు తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. అల్లం అనేది తీసుకోవాలన్నమాట. అల్లం కూడా అరుగుదల శక్తిని పెంచుతుందన్నమాట. టేస్ట్ కూడా పెసరట్లో అల్లం లేకపోతే అది తిన్నట్టే ఉండదు. ఇలా తీసేసుకున్న తర్వాత లైట్గా చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పెసరపప్పు కొద్దిగా వేయండి. మీకు కొద్దిగా నానబెట్టుకుంటే ఒక ట్రిప్లో అయిపోతుంది, లేకపోతే ఒక 2 టైమ్స్ పడితే సరిపోతుంది అనమాట. నేను కొద్దిగా తీసుకొని ఇంకా పాలకూర, అల్లం, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేస్తాను అనమాట. చూడండి, గ్రైండ్ చేస్తే ఆ గ్రీన్ కలర్ ఎంత బాగుందో కదా. పాలకూర, పెసరపప్పు ఇలా గ్రైండ్ చేసుకొని మిగిలిన పప్పును కూడా రెండోసారి వేసుకోండి. మీకు తక్కువైతే ఒక్కసారితో అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. చూడండి, ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. మార్నింగ్ టిఫిన్ మనం ఇది పెసరట్టు కనుక పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. ఇది పెద్ద కష్టంగా ఉండదు. మీకు కూడా టేస్ట్గా అయితే చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ పసుపు వేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవడమే. ఇంతే, చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.